భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. మా అమ్మ మాట్లాడితే అచ్చం తెలుగు వాచకం చదివినట్టే ఉంటుంది. ఎందుకమ్మా అలా మాట్లాడతాం, మామూలుగా మాట్లాడచ్చు కదా అంటారు. మరి నాన్న, మా నాన్నగారి పెంపకం అలాంటిదిరా అంటుంది. సార్ ఏడిపించారు భాషా గారు. లివింగ్ టుగెదర్ అనే దిక్కుమాల సంస్కృతికి పుట్టిన పిశాచ రూపమే ఈ డింక్. డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. 3 పిల్లలు ఇద్దరు సంపాదిస్తారట, పిల్లలు మాత్రం కంటారట. భాష తెలుగు రాష్ట్రాల రంగస్థల కళాకారులకు, కళా పరిషత్తులకు ఇష్టమైన సుపరిచితమైన పేరు. వృత్తిరీత్యా బ్యాంక్ జాబ్, ప్రవృత్తిరీత్యా ఎలిమెంటరీ స్కూల్ రోజుల నుండే రంగస్థల కళాకారుడాయన. 36 సంవత్సరాల వృత్తిని, 50 సంవత్సరాల ప్రవృత్తిని జోడుగుర్రాలుగా పరిగెత్తించిన సవ్యసాచి భాష. నటుడు, దర్శకుడు, ప్రయోక్త. ఈ మూడింటిలో తన ఓటు ప్రయోక్తకే అంటారాయన. వామపక్ష భావజాలంతో ఉండే ఇతివృత్తాలే తనకిష్టమంటారు భాష. రంగస్థలం కలకాలం నిలబడాలంటే ప్రజలు సహకరించాలని చెప్పే ప్రముఖ నటుడు, దర్శకుడు, ప్రయోక్త భాషా గారితో రాకీ మీడియా చేస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే లీగల్గా ఏమన్నా అప్రోచ్ మీరు? లీగల్ గా వర్కౌట్ కదా చగడుతాం. ఎవరు ఏం చేయలేరు. ఎవడో కరుణామయుడు వాడిని కసక్కును పొడి చేయాలి, అంతే. నమస్తే భాషా గారు. నమస్కారం అండి. మీరు బ్యాంకు జాబ్ 35 years పైగా పనిచేశారు. నాటక రంగంలో 50 సంవత్సరాలు పైగా కొనసాగారు. బ్యాంకుని, నాటక రంగాన్ని ఎలా దీన్ని బ్యాలెన్స్ చేశారు మీరు? ముందుగా రాకీ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నాకు ఈ అవకాశం కల్పించినందుకు. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనదండి. అది నాటకానికైనా సరే, బ్యాంక్ అయినా. 10 to 5 నేను చాలా సిన్సియర్గా నేను బ్యాంకులో వర్క్ చేశాను. ఎక్కువ కాలం నేను క్లరికల్గా వర్క్ చేశాను. క్లరికల్గా వర్క్ చేయడం వల్ల నాకు 10 to 5 వరకు బ్యాంకు టైమింగ్ సరిపోతుంది. ఆ తర్వాత ఆఫీసర్ అయిన తర్వాత అప్పుడు ఇక టైం లిమిటేషన్ ఉండదు. రాత్రి 9 అయినా, 12 అయినా, 1 గంట అయినా డేట్ మారిపోతుంది కూడా. అలా ఉన్నప్పుడు కూడా నాటకాన్ని చేయగలిగాను. అది నాకు ఉన్న అదృష్టం ఏంటంటే, నా స్టాఫ్, నేను ఎక్కడ పనిచేసినా అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్సు, నా స్టాఫ్ చక్కగా నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు. నా టాలెంట్ని గుర్తించి నన్ను ప్రోత్సహించేవాళ్ళు. అందుకనే 36 సంవత్సరాల సర్వీస్ని ఎటువంటి రిమార్క్ లేకుండా నేను కంప్లీట్ చేసుకోగలిగాను. ఇంకోటి ఏంటంటే, రిటైర్డ్ అయ్యే టైంకి నాకు 8 months ఎరండ్ లీవ్ ఉండి, నేను సర్ప్లస్లో ఉండి నేను రిటైర్డ్ అయ్యాను. అది నాకు చాలామందికి, నువ్వు ఇంత బిజీగా ఉంటావు, నాటకం చేస్తుంటావు, సినిమా చేస్తున్నావు, మరి ఎట్లా నువ్వు లీవ్ మేనేజ్ చేస్తావు అంటే, వీకెండ్స్ ఎక్కువగా హాలిడేస్ మాత్రమే నాటకానికి కేటాయించేవాడిని. అలా మేనేజ్ చేయగలిగాను. భాషా గారు, 36 సంవత్సరాలు మీరు బ్యాంకు జాబ్ చేశారు. 50 సంవత్సరాల పైగానే నాటక రంగం. అంటే చిన్నప్పుడే నాటక రంగంలో ప్రవేశించారు. అసలు నాటకం పట్ల ఆసక్తి ఎలా కలిగింది మీకు? నా బాల్యం అంతా కూడా, అంటే నేను 4th class వరకు తెనాల్లో ఉన్నానండి. అప్పుడు మా నాన్నగారు టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. మేమున్న ఇంటి చుట్టూ అందరూ వాతావరణం అంతా కూడా నాటక రంగం వాతావరణమే. అక్కడంతా నాటక రంగం, పౌరాణిక కళాకారులు ఉండేవాళ్ళు. తెనాలి ప్రసిద్ధి. అంతేకాకుండా మా నాన్నగారు టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తూ చైర్మన్ నాటకం వేశారు. ఆయన స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇంట్లో డైలాగ్ ప్రాక్టీస్ చేయటం, ఇదంతా చూశాను. అలానే నేను చదువుకునే స్కూల్లో ఉన్న మాస్టర్ గారు కూడా ఆర్టిస్టే. ఆయన నాటకం రిహార్సల్స్, తర్వాత ఆ మేకప్ కిట్టు ఇవి తెచ్చుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇవి నా మీద బాగా ప్రభావం చూపింది. ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడే. తర్వాత నాన్నగారు నరసరావుపేట ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత రాజాగారి కోటలో జరిగే ప్రతి నాటకానికి నన్ను తీసుకెళ్ళేవారు. నేను అందుకే పౌరాణిక నాటకాలు చాలా చూసే అదృష్టం నాకు కలిగింది. తర్వాత నరసరావుపేటలో ఎక్కడ స్టేజీ కట్టి నాటకం వేసినా ఆ నాటకం చూసేవాడిని ఖచ్చితంగా. నాకు అంత స్వేచ్ఛ, ప్రోత్సాహం నా కుటుంబ సభ్యుల నుంచి, మా తల్లిదండ్రుల నుంచి నాకు లభించింది. మొదటిసారి రంగు పూసుకుంది మీరు తెనాలి, నరసరావుపేట?
నరసరావుపేట అండి. నర్సరాపేట. నరసరావుపేటలో ఏం చదువుతున్నారు అప్పుడు మీరు? అప్పుడు నేను 4th క్లాస్ చదువుతున్నాను. ఓకే. 4th క్లాస్ చదివేటప్పుడు నరసింహమూర్తి మాస్టర్ గారు, నరసింహమూర్తి గారు హెడ్ మాస్టర్ గారు, ఆయన నా చేత వేషం చేయించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఓకే. విజిటింగ్ అబ్జర్వ్ చేయడం. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అనే దాని మీద చేయించారు. అది నా ఏ క్యారెక్టర్ చేశారంటే అప్పుడు? అందులో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాను, స్కూల్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాను. అప్పటి నుంచి నాటకాలు కొనసాగించారు. హై స్కూల్ కూడా అక్కడేనా, నర్సరాపేటేనా? నర్సరావుపేట అంటే మున్సిపల్ హై స్కూల్, 8th క్లాస్ నుంచి మున్సిపల్ హై స్కూల్. అంటే నా ఎడ్యుకేషన్ డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిందండి. అది కూడా నాకు నాటకం మీద ప్రభావం, అంటే ప్రజల్ని పరిశీలించడానికి, Yes. అన్ని గమనించడానికి సహాయపడింది. అవకాశం కలిగింది. నేను 5th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను, 6th ఇక్కడ చదివాను, 7th గిద్దలూరులో చదివాను, ప్రకాశం వెళ్ళారు. ప్రకాశం జిల్లా. అక్కడ మా బాబాయ్ లెక్చరర్గా వర్క్ చేసేవారు, హిందీ లెక్చరర్ నబీ సార్ అని. ఆయన వీరాభిమన్యు మోనో యాక్షన్ రాసి వాళ్ళ మ్యాగజైన్లో ప్రింట్ చేశారు. అది నా చేత ప్రాక్టీస్ చేయించారు. ఓకే. అప్పుడు స్కూల్లో కూడా సామాన్యులు ఉండే కొన్ని స్కూల్స్లో. సావనీరు వాళ్ళు అంటే అది కాలేజీ ఉండేది, హై స్కూల్ ఉండేది, ఎలిమెంటరీ స్కూల్ ఉండేది, 3 ఉండేది. ఒకే campus. వివేకానంద స్కూల్. ఆ క్యాంపస్లో ఉన్నప్పుడు ఆ బాబాయ్ ఇచ్చిన మ్యాగజైన్లో వీరాభిమన్యు మోనో యాక్షన్ తీసుకుని ప్రాక్టీస్ చేశాను. వివేక పాత్ర వేస్తారు వీరాభిమన్యు అప్పుడు. అవి వేశాను. ఆ తర్వాత ఇక్కడ మున్సిపల్ హై స్కూల్కి వచ్చిన తర్వాత మున్సిపల్ హై స్కూల్లో మళ్ళీ మున్సిపల్ స్కూల్ వచ్చారా? గిద్దలూరు నుంచి గిద్దలూరు నుంచి వచ్చేసాను. 1 year మాత్రం అక్కడ గిద్దలూరు. ఓకే. నర్సరాపేట కొన్నాళ్ళు, మధ్యలో 1 year గిద్దలూరు, మళ్ళీ నర్సరాపేట. నర్సరావుపేట వచ్చాను. నర్సరావుపేట మున్సిపల్ హై స్కూల్లో 8th క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఒక 2 months మాత్రం వెళ్ళగలిగాము. నేను మళ్ళీ ఆదిలాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఓకే. మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అవ్వడం. ఆదిలాబాద్ నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎందుకంటే అక్కడ ఈ కల్చరల్ సైడ్ చాలా ఈవెంట్స్ జరిగాయి. జరిగినప్పుడు నేను ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేవాడిని, మిమిక్రీ చేసేవాడిని, పాటలు పాడేవాడిని, మోనో యాక్షన్స్ చేసేవాడిని. అట్లా నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తర్వాత 1 సంవత్సరం అక్కడ చదివి మరలా నేను నరసరావుపేట వచ్చేసాను 9th క్లాస్. 9th క్లాస్ రాగానే సెంట్ పాల్స్ హై స్కూల్లో 8th ఒక్కటి ఆదిలాబాద్, 9th మరలా నర్సరాపేట వచ్చాను. మరలా అదే సెక్షన్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు సెంట్ పాల్స్ హై స్కూల్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మోనో యాక్షన్ కాంపిటీషన్స్ పెడితే అందులో మా స్కూల్ నుండి నేను ఒక్కడిని పార్టిసిపేట్ చేశాను. పిచ్చివాడు అని ఏకపాత్ర, అది నేను రాసుకున్న ఏకపాత్ర. అది నేను అక్కడ ప్రదర్శిస్తే నాకు అప్పుడు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ నటుడిగా వచ్చింది. పిచ్చివాడి పాత్రకి. పిచ్చివాడి పాత్రకి గిద్దలూరులో వీరాభిమన్యు, పిరంగపురంలో పిచ్చివాడి పాత్ర. అక్కడ నుండి ఇక మోనో యాక్షన్స్ రెగ్యులర్గా చేసేవాడిని. స్కూల్లో 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి. ఇంటర్ ఎక్కడ? ఇంటర్ రఘునాథ కాలేజ్. ఇంటర్లో నాటికలు ఆడారా? నాటికలు, మోనో యాక్షన్స్ పాత్ర చేసేవాడిని. అలానే ఎస్ఎస్ఎన్ కాలేజీలో అక్కడ మోనో యాక్షన్ కాలేజీ, ఎస్ఎన్ కాలేజ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీజేపీఎస్ కాలేజ్. ఓకే. అక్కడ చేస్తూ డిస్కంటిన్యూ చేశాను. ఏకపాత్రలు కాకుండా మీరు ఇంటర్ డిగ్రీలో చేసిన నాటక ఉన్నాయా? నాటికలు ఉన్నాయండి. మేము హై స్కూల్ స్థాయిలోనే అద్భుతమైన నాటికలు, పెద్ద పెద్ద నాటికలు చేశాం. అందులో నీరుపై సంజీవ్ గారు రచించిన నాటిక. మీ ఫస్ట్ నాటిక ఏది? ఫస్ట్ నాటిక యమధర్మం. యమధర్మం అనేది ఎలిమెంటరీలో ఉన్నప్పుడు, అంతేగా? ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో ఉన్నప్పుడు. ఓకే. ఎలిమెంటరీ స్కూల్లో మామూలు ఉన్నప్పుడు అది ఇన్స్పెక్షన్ స్కిట్ లాగా చేసాము. ఇక్కడికి వచ్చేసరికి యమధర్మం అనేది అప్పుడు జరిగిన వచ్చిన దివిసీమ ఉప్పెన దాని నేపథ్యంలో తీసుకున్నటువంటి 77 తుఫాన్ నేపథ్యంలో, ఆ నేపథ్యంతో తీసుకున్న నాటిక శాస్త్రి మాస్టర్ గారు రాశారు. అందులో నేను రైతు పాత్ర చేశాను. అది ఆ తర్వాత మీ ఓట్లు మాకే అని ఒక నాటిక నేను రాసి అదే నేను డైరెక్ట్ చేశాను. అది పొలిటికల్ సెటైర్తో ఉన్నట్టు. మీరు రాశారు ఓన్గా? హై స్కూల్లోనే రాసినప్పుడు దాంట్లో జీవీఎల్ నరసింహారావు గారు కూడా క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు రాజ్యసభ బీజేపీ ఎంపీకి ఆయన క్లాస్మేట్. స్టడీస్ నర్సరాపేట క్లాస్మేట్. ఓకే. అప్పుడు కలిసి చేసాం. అంటే అద్భుతమైన నాటికలు చేసామండి. టచ్లో ఉన్నారు. పరిషత్తుల్లో ప్రైజులు వచ్చిన నాటికలన్నీ కూడా మేము మున్సిపల్ హై స్కూల్ స్థాయిలోనే, అంటే 10th క్లాస్ స్థాయిలోనే ప్రదర్శించే అవకాశం కలిగింది. అసలు మమ్మల్ని ప్రోత్సహించింది ఎవరంటే పార్థసారథి మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ గారు. ఆయన మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. ఒకే సంవత్సరం 2 ఈవెంట్స్ కండక్ట్ చేశారు. అంటే ఇనాగరల్, మనకి కాలేజీలో ఇనాగరల్ సెషన్, తర్వాత వ్యాలిడేటరీ ఫంక్షన్ ఎలా అయితే జరుగుతుందో అలా ఒక సైన్స్ ఫేర్ పెట్టి అప్పుడు నాటికలు వేయించి, ఫైనల్ డే యాన్యువల్ డే పెట్టి అప్పుడు మా చేత నాటికలు వేయించి 3 రోజులు చేసేవాళ్ళు. ఓకే. అది మా అదృష్టం. అది అప్పుడు ఏంటంటే మేము నాటికలు, బాంగ్రా డ్యాన్స్,
వీటన్నిటిలో కూడా మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం. డిగ్రీ వరకు నసరావుపేటలో చదువుకుంటూనే ఇవన్నీ పార్టిసిపేట్ చేశారు. పీజీ ఎక్కడ? పీజీ TJPS కాలేజ్ గుంటూరు. ఓకే, కంప్లీట్ చేశారా? లేదు, చేయలేకపోయాను. బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, జాబ్ రావడానికి ఇబ్బంది ఉన్నట్టయితే. ఓకే, అది కానీ అది నాకు పీజీ చేయాలన్న కోరిక బలంగా ఉండేది, చేయలేకపోయిన అసంతృప్తి ఉండేది. అది నేను ఈ మధ్య పూర్తి చేసుకున్నాను. ఓకే, రిటైర్డ్ కాగానే బ్యాంకులో తెలుగు యూనివర్సిటీలో MA థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేశాను. 2 years కాలేజీకి రెగ్యులర్గా స్టూడెంట్ లాగా వెళ్ళి స్టూడెంట్గా కుర్చీలు బల్ల మీద కూర్చొని పాఠాలు విని కంప్లీట్ చేశాను కోర్సు. భాస్కర్, చిన్న విషయం ఏమంటే వాళ్ళు చాలా మంది పేరెంట్స్ చదువు కాకుండా ఇతర యాక్టివిటీస్ లో ఉంటే డిస్కరేజ్ చేసే పరిస్థితి ఉంది. కానీ నాటక రంగం పట్ల చిన్నప్పుడే మీరు అలా ఉన్నప్పుడు మీ పేరెంట్స్ ఎలా సహకరించారు ఆ టైంలో? మా నాన్నగారు ఒక్కసారి కూడా ఎందుకు నువ్వు నాటకాలు చేస్తున్నావు అని గ్రేట్, నన్ను చాలా ప్రోత్సహించారు. ఆయనకు కోరిక ఉండేది, నన్ను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలి, పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో, లేదా పెద్ద స్క్రీన్ మీద కూడా చూసుకోవాలని కోరిక ఉండేది ఆయనకి. అది ఒకసారి తీసుకెళ్ళి వినుకొండలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం చేశారు. ఆయన అప్పుడు కృష్ణ సినిమా ఈనాడులో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవారు, ఈనాడు సినిమాకి. ఓకే, ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశారు. మావాడండి, తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, సినిమాలో ఏదైనా అవకాశాలు ఇప్పించండి అంటే ఆయన అన్నారు, ముందు ఎడ్యుకేషన్ అమ్మా, ఇది ఇండస్ట్రీ అంత సాధ్యపడదు, చదువుకో ముందు, చదువు తర్వాత ఏదైనా సరే అని చెప్పారు. నేను ఎడ్యుకేషన్లో కూడా నాకు ఎక్కడ బ్రేక్ లేదండి. నేను మున్సిపల్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్లో మాత్రం కొంచెం సెకండ్ క్లాస్, అది బైపీసీ తీసుకున్నాను. ఆ తర్వాత డిగ్రీలో వచ్చి డిగ్రీ ఫస్ట్ క్లాస్. ఎడ్యుకేషన్లో ఎక్కడ బ్రేక్ లేదు. అందుకనే పేరెంట్స్ కూడా చదువుతో పాటు ఇతనికి యాక్టివిటీ ఉందని ఎంకరేజ్ చేశారు. అది జాబ్ వచ్చిన తర్వాత మీరు మొట్టమొదటి ఆడిన నాటకం ఇది? జాబు వచ్చిన అంటే జాబ్ చేస్తూ కూడా నేను ఇక్కడికి వచ్చి నరసరావుపేటకు వచ్చి నేను రిహార్సల్స్ చేసేవాడిని, నాటకానికి సపోర్ట్ చేసేవాడిని. అప్పుడు చిచ్చు నాటకం ఆడేవాళ్ళం. అంటే నేను దానికి బ్యాక్ స్టేజ్, సెట్ వర్క్, లైటింగ్ అని నేను డిజైన్ చేశాను. నేను దానికి నేను అంటే నేను వర్క్ చేసేది వరంగల్ జిల్లా, కానీ వరంగల్ జిల్లా నుంచి సాటర్డే బయలుదేరి వచ్చి సండే నాటకాన్ని అటెండ్ అయ్యి మరలా మండే వెళ్ళి బ్యాంకులో ఉండేవాడిని. వరంగల్ నుంచి నర్సాపేట వచ్చేవాడిని. ఓకే, మొట్టమొదటి నాటకం ఇది మీది జాబ్ వచ్చిన తర్వాత? జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చిచ్చు చేశాను. చిచ్చు, ఓకే, చిచ్చు నాటకం చేసాం. దానికి నేను బ్యాక్ స్టేజ్ వర్క్, లైటింగ్, సెట్ అన్నీ చేసేవాడిని. మొత్తం 36 సంవత్సరాల బ్యాంకు జర్నీలో ఎన్ని నాటకాలు చేస్తుంటారు మీరు? అసలు నేను బ్యాంకులోనే ఒక 100 మంది ఆర్టిస్టులు తయారు చేశానండి. ఓకే, స్టేట్ బ్యాంక్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్కి బాగా ప్రోత్సాహం ఉండేది. ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ జరుగుతుంది. అది జోనల్ స్థాయిలో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ఓకే, నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేను ఆర్టిస్టులు తీసుకొని నేను నాటికలు చేసేవాడిని. అలా చేసింది వినుకొండ బ్రాంచ్లో. నేను 3 ఏళ్ళు వర్క్ చేసినప్పుడు 2 నాటికలు చేశాను. 2 నాటికలు చేసి జోనల్ స్థాయిలో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయిలో కూడా పెర్ఫార్మెన్స్ చేయగలిగాం. తర్వాత అలానే నరసరావుపేట నుంచి, అంటే వినుకొండ నుండి మళ్ళీ జొన్నలగడ్డలు చేసినప్పుడు జొన్నలగడ్డ నుంచి కూడా చేశాను. నరసరావుపేట వచ్చిన తర్వాత నరసరావుపేట నుంచి కూడా నేను పార్టిసిపేట్ చేశాను. నేను ఏ బ్రాంచ్లో అయితే వర్క్ చేశానో అక్కడ ఆ బ్రాంచ్ స్టాఫ్ని తీసుకొని నేను నాటికలు చేసేవాడిని. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ నేను స్టేట్ బ్యాంక్లో 100 మంది తయారు చేశానండి. ఓకే, అందులో ఆడపిల్లలు దగ్గర ఒక 20 మంది ఉంటారు. ఆడపిల్లలు ఆర్టిస్టులు, లేడీ ఆర్టిస్ట్ మా స్టాఫే. వాళ్ళ చేత చేయించాను. బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ యాక్టర్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ట్రైన్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. నేను చాలా మందిని ట్రైన్ చేసే అవకాశం. నటనతో పాటు డైరెక్ట్ చేయడం కూడా. ఓకే, నేను ఉరవకొండలో వర్క్ చేశాను 3.5 years ఆఫీసర్గా, అనంతపురం జిల్లా. మా సెక్యూరిటీ గార్డ్స్ని కూడా నాటకంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ చేత క్యారెక్టర్స్ చేయించేవాడిని. వాళ్ళది చాలా టఫ్ జాబ్, టైమింగ్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వాళ్ళ కోసం మార్నింగ్ 6 గంటల నుండి 8 గంటల వరకు రిహార్సల్స్ చేసేవాడిని మార్నింగ్. అందులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నటువంటి ఒక ఆర్టిస్టు ఉత్తమ విలన్ తీసుకున్నాడు, ఉత్తమ నటుడు తీసుకున్నాడు. ఆయనకు అదే ఫస్ట్ నాటకం. ఇంతకుముందు వాళ్ళ నాటకం చేసిన ఎక్స్పీరియన్స్, వాళ్ళకి అనుభవం లేదు. అలా చేసే అవకాశం కలిగింది. భాషా గారు, బ్యాంక్ అంటే బ్యాలెన్స్ చేయగలిగారు. ఇందా మీరు చెప్పే టైమింగ్స్ గమనించినప్పుడు సెక్యూరిటీ గార్డుల కోసం కూడా 6 to 8 మార్నింగ్ చేశారు. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది ఆ టైంలో మీకు? ఇంట్లో సపోర్టు నాకేంటంటే రిహార్సల్స్ ఎప్పుడు చేసినా మార్నింగ్ 5 o'clock 6 o'clock స్టార్ట్ చేసి 8 కంప్లీట్ చేస్తానండి. తర్వాత ఆ 8 తర్వాత 9:30 వరకు మా పిల్లలకి
నా ఫ్యామిలీ కోసం టైం కేటాయిస్తాను. వాళ్ళందరినీ రెడీ చేసి, మా ఆవిడ వంట చేస్తూ ఉంటే నేను పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో దించి, వాళ్ళందరినీ స్కూల్లో దించిన తర్వాత అప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళేవాడిని. తర్వాత ఈవినింగ్ కూడా ఇంటికి వచ్చి ఇంట్లో ఏమేమి కావాలో మొత్తం అటెండ్ అయిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ రిహార్సల్స్కి వెళ్ళేవాడిని. ప్రదర్శనకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకరోజు మాత్రమే నేను అక్కడ ఉంటాను, రెండో రోజు ఉండను. అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్, ఏదో 3 రోజులు 4 రోజులు స్టే చేసిన బాగా ఉధృతంగా ఉన్నప్పుడు టైంలో తప్ప ఎప్పుడు వెళ్ళినా ఏ ప్రదర్శన అయినా ఒక్కరోజే. అందుకే నేను విజయనగరం వెళ్ళినా, శ్రీకాకుళం వెళ్ళినా మరుసటి రోజు మార్నింగ్ 6 గంటలు 7 గంటలకి ఇంట్లో ఉండేవాడిని. ఓకే, అది అలా నేను మేనేజ్ చేశాను. నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. నా పిల్లలు కూడా ఆర్టిస్ట్లే. నా పిల్లలు కూడా వర్క్షాప్లో పార్టిసిపేట్ చేశారు. నాకంటే నా చిన్నవాడికే నంది అవార్డు ముందు వచ్చింది, వెరీ గుడ్. ఉత్తమ బాలనటుడిగా. ఏ నాటకం అండి అది? అది పడమటగాలేనా? నోట్ దిస్ పాయింట్. నోట్ దిస్ పాయింట్. గంధ నాగరాజు రాసిన నాటికలో నోట్ దిస్ పాయింట్లో మా బాబుకి ఉత్తమ బాలనటుడు వచ్చింది. సార్, గంధవ నాగరాజు ప్రస్తావించారు కాబట్టి రచయితగా చాలా మంచి పేరు ఉంది ఆయనకి. గంధవ నాగరాజు గారి నాటికలు మొత్తం మీరు డైరెక్ట్ చేసినట్టున్నారుగా? కాదండి, నేను కొన్ని మాత్రమే చేశాను. కరణం సురేష్ ఎక్కువ చేశాడు తను. అవునా? అంటే నర్సరావుపేట మేము చూసిన నాటికలు మొత్తం మీరు చేసిన? నేను చేసిన. నరసరావుపేటలో ఆయన నాటకాలు మొత్తం చేసింది నేనే. నాటికల్లో ఒక 4-5 చేశాను నాటికలు. మిగిలినవని కరణం సురేష్ ఎక్కువ చేశాడు. గంధం నాగరాజు గారి రచనల్లో మీకు బాగా నచ్చిన నాటకం ఇది? బాగా నచ్చిన నాటకం అంటే రంగుల రాట్నం అండి. నర్సరావుపేట వేశారు కదా మీరు? అది నర్సరావుపేట ఆర్టిస్టులు చాలా ఎక్కువ అనుకుంటా, దానికి చాలా మంది, ఒక 50 మంది ఆర్టిస్ట్. 50 మంది. అది రంగుల రాట్నం మన నర్సరావుపేట సబ్జెక్టే. ఇది ప్రభల మీద డ్యాన్స్ పార్టీ, వాళ్ళ మీద తిరణాలు డ్యాన్స్ పార్టీలు, వాటి మీద సంబంధించిన గ్రామంలో మూతుబరి, గ్రామాల్లో ఎలా వాళ్ళ డ్యాన్స్ ఎట్లా వాళ్ళని ఆర్టిస్టులని ట్రీట్ చేసేవాళ్ళు, అది ఆ నేపథ్యంలో చేసింది. అది బాగా రాశాడు తను రంగుల రాట్నం. నాటికలకు వచ్చేసరికి తను బాగా రాసింది శేషార్థం. శేషార్థం అల్టిమేట్ ఆయన రచనలో. ఎందుకంటే అప్పటికే ఆయన సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. అప్పుడు గమ్యానికి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఆ నేపథ్యంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ నాగరాజుని నాటకం వైపు మళ్ళించింది నేనే. ఓకే, కథా రచయితగా, నవల రచయితగా సక్సెస్ఫుల్ రైటర్ ఆయన. నాటకం ప్రారంభం చేయించి రాయించాను. అది మొదట కొంచెం ఎక్కువసార్లు రాయించే అవసరం వచ్చింది. దాన్ని రీరైట్ చేసి తర్వాత ఒక మెచ్యూర్డ్, అంత తక్కువ పీరియడ్లో అన్ని నాటికలు రాసిన రచయిత లేరండి నాటకరంగ చరిత్రలోనే. అంత గొప్ప నాటకాలు రాశాడు. దురదృష్టం నరసరావుపేట ఒక గొప్ప రచయితను కోల్పోవడం. అది. మీరు కూడా కొన్ని నాటకాలు రాశారా? నేను రాశానండి. ఏం రాసి ఉంటారు? నేను ఒక 7-8 రాశాను. అందులో మీకు బాగా నచ్చిన నాటిక? నాకు రీసెంట్గా ఒకటి రాశాను, గువ్వా గోరింక అని రేడియో నాటిక రాశాను. గువ్వా గోరింక ఆడారు అది నర్సరావుపేటలో? అది రేడియో నాటిక అండి. ఓకే, రేడియో నాటిక చాలా బాగా రాసుకున్నాను నేను. అది నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ MA థియేటర్ ఆర్ట్స్కి నాకు అసైన్మెంట్ ఉంటే రేడియో నాటిక చేశాను. అది అయిందా? రేడియో నాటిక వచ్చింది? అది వచ్చేసింది. అంటే మా ఇంటర్నల్గా యూనివర్సిటీ బ్రాడ్కాస్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇన్ని నాటికలు చేశారండి ఇప్పటివరకు మీరు? నేను దగ్గర 50 పైన నాటికలు చేశానండి. 50 పైన. ఇంకొక నాకున్న పెద్ద అదృష్టం ఏంటంటే చాలామంది దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం కలిగింది. నాకు ముఖ్యంగా ఒక గురువు ఎవరంటే KV ప్రసాద్ గారు. ఆయన దర్శకత్వంలో నేను ఈ ఔత్సాహి నాటక రంగం వైపు వచ్చాను. కానీ ఇక్కడ చేస్తూ కూడా నేను ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఆ దర్శకత్వంలో చేసే అవకాశం కలిగింది. నాయుడు గోపి గారి దర్శకత్వంలో చేశాను, కృష్ణేశ్వరరావు గారి దర్శకత్వంలో చేశాను, పాటిమండల ఆనందరావు గారి దర్శకత్వంలో చేశాను. అలానే అంటే నేను నాటక రంగంలో నరసరావుపేటలో చేసింది ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళతో కలిసి యూనివర్సిటీ అనుసంధానంగా చేసిన నాటకాలు ఉన్నాయి. నాకంటే విభిన్న ఆర్గనైజేషన్స్తో వర్క్ చేసే నాకు అవకాశం కలిగింది. మీరే మంచి దర్శకులు, ఇతర దర్శకుల దగ్గర పనిచేసినప్పుడు ఎలా పనిచేసేవారు మీరు? అది కంఫర్ట్ ఫీల్ అయ్యేవారా? నేను ఒక స్టూడెంట్గానే ఉండేవాడిని అండి అప్పుడు. ఓకే, నేను విద్యార్థినే. ఇప్పటికీ నేను సినిమాలో డైరెక్ట్ చేస్తున్నా, యాక్టింగ్ చేస్తున్నా, డైరెక్టర్ చెప్పిందే ఖచ్చితంగా శిరస వహిస్తాను. ఆయన ఎలా కావాలంటే, ఆయనకి ఏం కావాలనేది ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఏదన్నా సలహా ఏదైనా ఇవ్వాలంటే ఆఫ్ ద రికార్డ్ మనం ఏదైనా షేర్ చేసుకోవాలి. కానీ అల్టిమేట్ అంటే డైరెక్టర్ ఈజ్ ఆయన అల్టిమేట్, ఆయన విజన్ ఆయనకు ఉంటుంది.
అందుకని నేను ఏ డైరెక్టర్ దగ్గర చేసినా ఒక విద్యార్థి లాగానే ఉండేవాడిని. భాష, నటుడు, దర్శకుడు, ప్రయోక్త, ఈ మూడింటి మీకు ఏది ఇష్టం? నాకు ప్రయోక్త అంటేనే ఇష్టం అండి. ప్రయోక్తగా ఉంటేనే, ఎందుకంటే ఇప్పటికీ నేను నాటకం చెయ్యాలి అంటే కంటే చేయించాలి అనే దాని మీద ఎక్కువగా నేను దృష్టి ఉంటుంది. నాటకాన్ని బ్రతికించుకోవాలి, అది సజీవమైన కళ, దాన్ని ముందు తరానికి కూడా తీసుకెళ్లాలనేది ఒక ప్రయత్నం. అందుకనే నేను రాష్ట్ర స్థాయి కళాకారుల ఐక్యవేదికకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాను 5 ఏళ్ళు. చేసినప్పుడు కళాకారుల సంక్షేమం కోసం, కళాకారుల వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏవైతే అందాలో వాటి కోసం నేను కృషి చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం తిరిగాను, అప్పుడు అన్ని జిల్లాలు తిరిగాను. ఒక 5 ఏళ్ళు మాత్రం నిరంతరం బాగా కృషి చేశాను. అది కూడా మీరు అడగచ్చు, బ్యాంకు ఇది ఎలా మేనేజ్ చేశారంటే, శని ఆదివారాలు సెలవు రోజులు మాత్రం నేను ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న కళాకారులని చైతన్యపరిచి వాళ్ళందరినీ ఐక్యవేదికలో భాగస్వాములు చేసి ముందు నడిపించాం. సరే, మీరు అన్నారు నాటకాన్ని బతికించుకోవటం నా కళ అని. ఒకప్పుడు పరిషత్ నాటకం నర్సాపేట ఆడినా కూడా టికెట్ నాటకం ఉండేది, వేలాది మంది తండోపతండాలుగా వచ్చేవారు. ఎందుకు వాళ్ళ నాటకానికి ప్రజాదరణ ఎంతగా కరువైపోయింది? ప్రజాదరణ కరువైందని మాత్రం అంటే నేను దానికి అంగీకరించరు. ఎందుకంటే విభిన్నమైనటువంటి మాధ్యమాలు వచ్చేసాయి మనకి అందుబాటులో, వచ్చే టీవీ ఇవన్నీ వచ్చాయి, మాధ్యమాలు వచ్చాయి. కానీ ఇంకొకటి మనం బేసిక్గా ఆలోచించాల్సిందంటే, ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాల్లో నాటకాలను మనం పోల్చి చూసినప్పుడు మన నాటకం స్థాయి ఏం తక్కువ లేదండి. నాటకం ప్రతి సంవత్సరం కూడా 80 నుండి 100 నాటికలు రచనలు జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. తర్వాత నాటకాలు ఒక 20 నాటకాల వరకు రచనలు జరుగుతున్నాయి, ప్రదర్శనలు ఉన్నాయి, 80 పరిషత్తులు జరుగుతున్నాయి. ఒక్కొక్క నాటిక 50-60 ప్రదర్శనలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రేక్షకులు కూడా వస్తున్నారు. అయితే మనం గతాన్నితో పోల్చుకున్నప్పుడు కొంచెం స్థాయి తగ్గింది, కానీ దీన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉందండి. దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచే మనం వర్క్ చేయాలి. స్కూల్ స్థాయి నుంచే మనం అకాడమిక్స్లో థియేటర్ ఆర్ట్స్ అనేది ఒక కంపల్సరీగా ఒక కోర్స్ చేయాలి. చేసినప్పుడు మనం మరలా మనకి ఆ పూర్వ వైభవం రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతి స్కూల్లో కానీ లేదా మనం పేరెంట్స్ కూడా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇప్పుడంతా మనకి ఇది సబ్జెక్టు, సిలబస్, కన్సల్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక నాటకం ఒకటి చేస్తే ఇవన్నీ అందులో అన్నీ కలిసిపోతాయండి. ఇవన్నీ ఉంటాయి. ఒకప్పుడు ఈ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్సే మా చేత నాటకాలు చేయించేవాళ్ళు. నాటకం అంటే ఏదో ఒక డైలాగ్ అప్పచెప్పడం కాదండి, ఒక సాహిత్యం, ఒక సబ్జెక్టు పట్ల అవగాహన, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్, తర్వాత పెర్ఫార్మింగ్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ థియేటర్ ద్వారా డెవలప్ అవుతాయండి. భాస్కర్, స్కూల్లో వాళ్ళ ప్రాబ్లం ఏమంటే పేరెంట్స్లో కానీ టీచర్స్లో కానీ క్లాస్ పుస్తకాలు మినహా మిగతా అన్నీ ఆటంకమేమో స్టూడెంట్ చదువుకునేటటువంటి ఒక ఆలోచన ముఖ్యంగా పేరెంట్స్లో వచ్చింది. అది టీచర్ కూడా ఫాలో అవుతున్నారు ఇవాళ. మీరు కేంద్రీయ విద్యాలయం తీసుకోండి, కేంద్రీయ విద్యాలయంలో కూడా విద్య బాగుంటుంది కదా, ఎడ్యుకేషను స్టాండర్డ్స్ బాగుంటుంది కదా. కేంద్రీయ విద్యాలయంలో కంపల్సరీగా థియేటర్ ఆర్ట్స్ ఉంటుంది. వాళ్ళు ఇంటర్నల్గా కూడా వాళ్ళకు కాంపిటీషన్స్ జరుగుతాయి. మీరు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్, కొన్ని హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్స్లో ఎవ్రీ వీక్లో ఒక డే థియేటర్ ఆర్ట్స్ కేటాయిస్తారు. ఒక టీచర్ని, ఒక లెక్చరర్ని అపాయింట్ చేసుకుంటున్నారు. మీరు టాప్ అంటే మనకి హైదరాబాద్లో చాలా పెద్ద కార్పొరేట్ స్కూల్స్ పెద్దవి అనుకుంటున్న వాటిలో ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ కూడా ఒక సిలబస్ చేశారు ఇప్పుడు. ఇంకోటి మీకు ఇప్పుడంటే మన ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో ఈ స్పీడు, తర్వాత ర్యాంకులు అని పరిగెడుతున్నాం. కానీ ఒకప్పుడు మనకి ఇంగ్లీష్ లిటరేచర్లో అదే ఇంగ్లీష్ సబ్జెక్ట్గా ఉండేది, దాంట్లో డ్రామా ఉండేది కదా, షేక్స్పియర్ నాటకం ఉండేది కదా, అలానే తెలుగు నాన్ డీటెయిల్ ఉండేలో నాటకం ఉండేది కదా. ఇది తర్వాత తెలుగు మామూలు హై స్కూల్ స్థాయిలోనే గురజాడ వారి పుత్తడి బొమ్మ ఉంది కదా, పుత్తడి బొమ్మ పూర్ణమ్మది ఉంది కదా. ఇట్లాంటివి, తర్వాత బుర్ర కథ, తర్వాత చిన్న చిన్న గేయాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రాక్టీస్ చేయించేవాడు కదా. ఇప్పుడు వాటినన్నింటినీ పక్కన పెట్టేసి ముందు తెలుగు అంటే అవసరం లేదు అనేది మీరు ఎప్పుడైతే మీరు దాన్ని అక్కడ భాషను పక్క పెడుతున్నారో ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కూడా మీకు తెలుగు భాషే కాదు సబ్జెక్టులో సోషల్ కూడా అవసరం లేదు.
అవును సోషల్ సైన్సెస్ వద్దని కదా వారు కొంతమంది వాదన. అవును ఉమ్, సోషల్ కూడా అక్కర్లేదు అంటున్నారు, అక్కర్లేదు. చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. అంటే చరిత్రని ఒకప్పుడు మనం దాన్ని ఒక నిబద్ధతతో ఒక అంటే ఒక జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవడానికి చరిత్ర చదివేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదంటున్నారు. కానీ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తీసుకోండి, మరలా అంతా అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలంటే, గ్రూప్ సర్వీసెస్ కానీ తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే కంపల్సరీ హిస్టరీ కూడా మీరు స్టడీ చేయాల్సిందే కదా. చేయాలిగా. చరిత్రను చదవకుండా వర్తమానంలోకి భవిష్యత్తులోకి వెళ్ళలేమండి. సరే భాషా గారు, ఇప్పుడు పరిషత్తులకు సంబంధించి ఆర్టిస్టులను తయారు చేసుకోవటంలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏమైనా అవసరం ఉందా? సెక్షన్ లాంటిది ఏమన్నా వీళ్ళకి అవసరం ఉందండి. నటన అనేది ఏదో మనకి దైవదత్తమైనటువంటి కళ, అది మనకి పూర్వజన్మ సుకృతం అని మనం అనుకుంటాం. కానీ ఇది ఒక మేరకే, అంతవరకే. దాన్ని సాధన చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే. సాధన శాస్త్రీయంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. శాస్త్రీయంగా చేస్తే ఆ నటుడిలో ఉన్నటువంటి పరిపూర్ణత వేరు. కొంతమంది ఉంటారు అంటే బార్న్ ఆర్టిస్టులు అంటుంటారు. బార్న్ ఆర్టిస్ట్ అయినా సరే కెమెరా ముందుకెళ్ళి యాక్ట్ చేయమన్నప్పుడు తేడా పడుతుంది. కాబట్టి శిక్షణ అనేది అవసరం. శిక్షణ అనేది ఎందుకు? తను ఒక ఏ క్యారెక్టర్ అయినా సరే దాని అవగాహనతో తను టాలెంట్ని పెంచుకోవడానికే అవసరం అవుతుంది, అవకాశం ఉంటుంది కూడా. భాషా గారు, ఒకప్పుడు గ్రామాల్లో భాషా గారి నాటకాలంటే చాలా ఫేమస్. అంటే వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఊర్లో భాషా గారి నాటకాలు ఉండేవి. ఇప్పుడు తిరునాళ్ళ సందర్భంగా ఒకటి రాముడు భీముడు. ఈయన కమర్షియల్ నాటక పరిస్థితి ఏంటి? కమర్షియల్ నాటకాలు బాగున్నాయండి. కమర్షియల్ నాటకం అనేది చాలామందికి వృత్తిని, పోషణని ఇస్తుంది. ఇప్పుడు ఉన్నాయి అవి? ఇప్పటికీ ఉన్నాయండి. మీకు అంటే జనవరి నుండి, జనవరి కాదు డిసెంబర్లోనే స్టార్ట్ అవుతాయి. క్రిస్మస్ దగ్గర నుండి మనకి జూన్ జూలై వరకు సాగుతుంది, వర్షాలు వచ్చేంత వరకు పల్లెటూర్లలో. మన నరసరావుపేట ఫేమస్ అండి. ఒకప్పుడు ఈ సినీ సెట్టింగ్స్కి మన నరసరావుపేట ఒకటి ఫేమస్, ఒంగోలు ఒకటి ఫేమస్. వీళ్ళు ఒక్కొక్క సినీ సెట్టింగ్స్ కింద ఒక 10-15 మంది టెక్నీషియన్స్ పనిచేస్తారు. ఒక్కొక్క నాటకానికి 1,50,000 నుండి 2.5 లక్షల వరకు ఖర్చు పెడతారు. చాలా అంటే అవన్నీ కూడా మనకి సినిమా ప్రభావంతో చేసినటువంటి రచనలు, నాటక ప్రదర్శనలు అవి. కొన్ని గ్రామాల్లో అయితే హీరోకి రాముడు ఒకటి, రెండో రాముడు, మూడవ రాముడు, విలన్లు కూడా ఒకటో విలను, రెండో విలను, మూడో విలను, అందరినీ సమన్వయం చేయడానికి, అందరూ అవకాశాలు ఇవ్వడానికి, అందరికీ అవకాశం కల్పించడానికి. అంటే వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఔత్సాహికులు ఉంటారుగా. అందరికీ హీరో చేయాలంటే ఒకడే హీరో అయితే కాకుండా 2-3 హీరోలు పెట్టి చేయొచ్చు. తర్వాత విలన్లు వాళ్ళని అంటే మెయిన్ క్యారెక్టర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అవును. ఇది నాటక రచన చేయడంలో కూడా వాళ్ళు కూడా చాలా మంది కమర్షియల్గా సెటిల్ అయ్యారండి. బాగా సంపాదించుకొని స్థిరపడిపోయారు. అందులో ఒక ఆయన భాష అంటే కమర్షియల్ నాటకానికి పెట్టింది పేరు. ఆయన సుమారు ఒక 500 నాటకాలు రాశాడని ఒక వినికిడి. 100 పైన ఉంటాయి, అది నాకు తెలుసు, అంతవరకు నాకు. తర్వాత వాల్మీకి అని ఆయన గుంటూరులో ఉంటారు. ఆయన నాటకాలు, కమర్షియల్ నాటకాలు రాశారు. ఆయన దాంట్లో బొబ్బిలి పులి, తర్వాత నిప్పురవ్వ ఇట్లాంటివి ఉంటాయి. అంటే బొబ్బిలి పులి అయితే అది నాటకానికి ఒక పెద్ద స్టేజీ కట్టి ఆ స్టేజీ మీద జీపులు, గుర్రాలు, తర్వాత మోటార్ బైకులు, చేసింగ్, ఇవన్నీ సీన్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంత కమర్షియల్గా చేసేవాళ్ళు నాటకం. ఆ కమర్షియల్ నాటికలకి పరిషత్ నాటికలకి తేడా ఏంటి? అంటే ఏదైనా నటనేనండి. అక్కడైనా ఇప్పుడు మీరు కమర్షియల్ నాటకము అంటే ఇమ్మెచ్యూర్ ఆర్టిస్టులు, అంటే వాళ్ళకి పూర్తి నటన అంటే అవగాహన లేకుండా దాని మీద ఏంటంటే వాళ్ళకి అభిరుచి ఉండి చేస్తారు. కానీ మన నరసరావుపేటలోనే రామారావు అని ఉండేవారు, ఆర్టీసీ రామారావు. చనిపోయాడు. ఆర్టీసీ రామారావు కమర్షియల్ నాటకం కూడా చేసేవాడు. ఆయన అంటే పరిషత్ నాటకాలు చేస్తూ కమర్షియల్ నాటకాలు కూడా చేశాడు. ఆయన కన్నీటి కాపురం ఒకటి చేశాడు ఆయన. అది నేను నా చిన్నతనంలో చూశాను, మున్సిపల్ హై స్కూల్లో. దాంట్లో పాటలు, డ్యాన్స్లు, స్టెప్స్, తర్వాత సబ్జెక్ట్ కానీ అంటే నాటకాన్ని అంటే మీరు ఒక పరిషత్ నాటకం స్థాయిలో కమర్షియల్ నాటకం చేశాడు ఆయన. చేశారు. అట్లా 2-3 నాటకాలు చేశాడు ఆయన. సార్, పౌరాణిక నాటకాల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పద్య నాటకం మనకి ఆదరణ బాగుందండి. రాయలసీమలో బాగా ఆదరణ ఉంది. అయితే ఏమైందంటే దురదృష్టం ఏంటంటే కొన్ని నాటకాలు మాత్రమే
ఎక్కువగా అంటే ఆదరిస్తున్నారు. కొన్ని నాటకాలను పక్కన పెట్టేశారు. ఈ మధ్య అంటే ఫిబ్రవరి సత్య హరిశ్చంద్ర, చింతామణి నాటకం వీటికే ఎక్కువగా అందరూ ఏమంటున్నారంటే ఎంకరేజ్ చేస్తున్నారు. సరే, ఫిబ్రవరిలో ఈ మధ్య నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వేదిక ఆధ్వర్యంలో ఆ, అంతర్జాతీయ నాటికలు కూడా వచ్చినాయి. ఆ, అంతర్జాతీయ నాటికల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు మన పరిషత్ నాటకాలు మొత్తం డైలాగ్ నాటకాలు అయిపోయాయండి. అంటే డైలాగు నాటకం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు డైలాగ్ ప్రధానంగా ఉండే డైలాగ్ ప్రధానంగా సాగుతుంది. డైలాగ్ ఒకటే కాదండి, నాటకం అంటే సమాహార కళ. దాంట్లో పాట ఉండాలి, పద్యం ఉండాలి, డాన్స్ ఉండాలి, మంచి మ్యూజిక్ వాడుకోవాలి. తర్వాత లైటింగ్, అసలు లైటింగ్ అనేది మనం పూర్తిగా మర్చిపోతున్నాం. లైటింగే మీకు నాటకం యొక్క సన్నివేశాన్ని, ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక దృశ్య ప్రాధాన్యమైనటువంటి అంశాన్ని చెప్పాలనుకున్నప్పుడు లైటింగ్ చాలా ఉపయుక్తం అవుతుంది. అది మనకి కొరబడింది. ఈ పరిషత్ నాటకాల్లో కూడా లైటింగ్ వాడుతున్న సందర్భాలు చాలా తక్కువ మంది మాత్రమే, 1-2 సమాజాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ లైటింగ్ వాడటం లేదు. అన్ని ఆధునికమైనటువంటి లైట్లు కూడా పరిషత్ వాళ్ళు వాటి మీద దృష్టి పెట్టట్లేదు. 2-3 ప్రయత్నాలు జరిగినాయి కానీ అది సఫలీకృతం కాల. లైట్లు మొత్తం పర్చేస్ చేసి ఒక సెంటర్లో పెట్టి పరిషత్తులన్నిటికీ ఆ లైటింగ్ సప్లై చేయాలని ఒక ప్రణాళిక రూపొందించారు, కానీ అది ఎందుకో కార్యరూపంలో రాలేదు. అని ఇతర భాష నాటకాలు మీరు వేదిక కండక్ట్ చేసిన నాటకాలే కాదండి, మన జాతీయ స్థాయిలో భారత రంగ మహోత్సవ్ సందర్భంగా ఇతర భాషా నాటకాలు, మణిపూరి కానివ్వండి, కన్నడ నాటకం కానివ్వండి, ఢిల్లీ వాళ్ళ నాటకం ఉంది, ఢిల్లీ వాళ్ళది కానీ, ఇంకా ఇతర రాష్ట్రాలు అంటే ఈశాన్య రాష్ట్రాలు అయితే ఖచ్చితంగా బ్రహ్మాండంగా అద్భుతంగా వాళ్ళు డిజైన్ చేస్తారు. బెంగాలీ నాటకం అంటే నాటకంగానే కాకుండా ఈ ఉన్నటువంటి లైటింగ్, కాస్ట్యూమ్స్, సెట్ వీటన్నిటి మీద కూడా చాలా వర్క్ చేస్తారండి. అది అప్పుడు ఏమవుతుందంటే దృశ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించబడుతుంది, ఆకట్టుకునేలాగా ఉంటుంది. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఇది రజనీకాంత్ పాపులర్ డైలాగు. మరి ఈ భాషకి ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నచ్చిన కొన్ని డైలాగులు. అది ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అది రజనీ గారి స్టైల్. 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు ఇది ఈ భాష స్టైల్. ఓకే, ఎందుకంటే 100 సార్లైనా చెప్తాను. మీకు నచ్చిన డైలాగులు 2-3 చెప్పండి. నచ్చిన డైలాగు అంటే ఈ మధ్యకాలంలో నేను మట్టి మనిషి నాటకం చేస్తున్నాను. మట్టి మనిషి నాటకంలో అందులో కనకయ్య పాత్ర, అది ఒక మంచి పాత్ర. అందులో నుంచి ఒక డైలాగ్ చెప్తాను. ఎవరదే? ఓ నువ్వా సాంబయ్య, ఏంది అక్కడే నిలబడ్డా? రా లోపల రా. ఎవరా పిల్లాడు? ఓరే బలరామే మనవడా? ఏది వరి మీ కొడుకు? రావా రా, ఇదిగా ఒకప్పుడు మీ తాతగారి ఇల్లే దా. ఏం సాంబయ్య, ఏదో పని మీద వచ్చినట్టున్నావే అనుకున్నాను. ఏంటి పొలం తీసుకుని సాగుబడి చేస్తావా? ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నువ్వా ముసలాడివి, ఈ పిల్లోడా మనవడా చిన్నోడు, మీరేం వ్యవసాయం చేస్తారు? వ్యవసాయం చేసి సంపాదించి నాకేమి ఇస్తారు? కానీ సాంబయ్య, ఈ మధ్య మా అల్లుడు కొడుకు ఒప్పుకోవట్లేదయ్యా. ఈ కౌలు, మట్టి, మశానం అనేది చట్టాలు వచ్చినాయి అంట కదా, మనమే సొంతంగా చేసుకుందాం అనుకుంటున్నారు. ఏం చేద్దాం? నేను చేయగలిగింది ఏమని చెప్పు, అంతా వాళ్ళ ఇష్టమే కదా. మీరు మార్టూరు పరిషత్తు ఒక నాటిక ఆడారు. ఆ నాటికలో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? మార్టూరా? ఏది శేషార్థమా? నాకు ఆ నాటిక పేరు గుర్తులేదు, ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. చెప్పండి చెప్పండి, మీరు చెప్తారేమో. చెప్పండి. మా మార్టూరు నేను చాలా పరిషత్తులు నాటికలు ఆడాను. మా అమ్మ మాట్లాడితే తెలుగు భాష మాట్లాడినట్టు ఉంటుంది. అందిన ఆకాశంలో నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ప్లేలో అదొక అద్భుతమైన ప్లే అండి. ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అది నేను నోట్ చేసుకున్నా, డైలాగ్ నోట్ చేసుకున్నా. చాలా సంతోషం. ఆ డేట్ కూడా చెప్తాను మీకు. 25 ఏప్రిల్ 2022 ఓహో, మీరు ఆ నాటిక ఆడింది మార్టూరులో. అందిన ఆకాశం అనేది 2 క్యారెక్టర్లు అండి. అది దాని ఎక్స్పెరిమెంటల్ ప్లే ఎలా చేయగలిగాను అంటే దానికి ఇన్స్పిరేషను
మన ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ అని ఉండేవారు. ఆయన జానకి గారి బంధువు, ఆయన మేనమామ అవుతారు. ఆయన నిమిషం అర నిమిషంలోనే గెటప్స్ చేంజ్ చేసేవాడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ, తర్వాత ఇందిరాగాంధీ, జాకీర్ హుస్సేన్, ఇట్లాంటి టంగుటూరి వీరసింగ పంతులు నాయకులు అందరివి కూడా తను ఇట్లా ఒక్క నిమిషం అలా పక్కకి వెళ్ళి మాట్లాడుతూనే మేకప్ చేంజ్ చేసేసుకొని ఆన్ స్టేజ్ తను గెటప్స్ చేంజ్ చేసేవాడు ఆయన. ఇందులో 2 పాత్రలు, అంటే ఒక తండ్రి కూతురు, తర్వాత తల్లి కొడుకు, ఆ తర్వాత భార్యాభర్తలు, ఆ తర్వాత తండ్రి కూతురు, ఇన్ని విభిన్నమైనటువంటి బంధాలతో ఉన్నటువంటి ఈ అంజనాకాశ నాటికని రచయిత ఒక ఉద్దేశంతో రాశాడు. ఆయన అనంత హృదయరాజు గారు. ఆయన రాస్తే నేను ప్రదర్శన పరంగా నేను దాన్ని ఒక ఎక్స్పెరిమెంటల్ ప్లేగా చేసుకున్నాను. స్టేజీ మీదే మేకప్ చేసుకునేవాడిని, స్టేజీ మీదే కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకునేవాడిని, స్టేజీ మీద మాట్లాడుతూనే ఇంకో సన్నివేశంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. అది నేను చేసినటువంటి గొప్ప ప్రయత్నం, ఎక్స్పెరిమెంటల్ సక్సెస్ఫుల్ ప్లే. ఆ డైలాగ్ ఒకసారి మీరు చెప్పరా? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ వచ్చారు. వెల్, ఇది రోటీన్ బోర్డ్ మీటింగ్ కాదు, జస్ట్ ఫర్ ఇంటరాక్షన్. ఇదేమిట్రా వీడు కప్పు ఛాయ్ ఇచ్చి 4 బిస్కెట్లు ముందు పడేసి వీడు సోదంతా చెప్తున్నాడు అనుకుంటున్నారా? డోంట్ వరీ. ఈ సెషన్ పూర్తి కాగానే కాక్టైల్ డిన్నర్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఆ కాక్టైల్తో మీకు కిక్ వస్తుంది లేదో నాకు తెలియదు, కానీ నా గతాన్ని తలుచుకుంటే నాకు కన్నీళ్ళు లాగం. నా జీవితంలో 3 పార్శ్వాలు ఉన్నాయి. 1 మా అమ్మ, 2 నా భార్య, 3 నా కూతురు. ఈ విశాలమైన వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు నా కూతురు. కానీ డఫ్ అండ్ డమ్, మోగా చెవుడు, మాటలు రావు. ఇక నా భార్య ఒకప్పుడు నా పేదరికాన్ని అసహించుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, కానీ తను లేదు. అమ్మా, భగవంతుడు జీవితంలో అన్నీ సృష్టించలేక అమ్మను సృష్టించాడున్నారు. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు. ఈ దేహం మా అమ్మ సృష్టి. ఈ ఆకృతికి ప్రాణం పోసింది మా అమ్మ, పాలిచ్చి బ్రతికించింది, నన్ను ప్రయోజకుని చేసింది. మా అమ్మ మాట్లాడితే అచ్చం తెలుగు భాషలో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఆ భాష ఆ డైలాగ్ వరకే మరోసారి చెప్పరా? నా జీవితంలో 3 పార్శ్వాలు ఉన్నాయి. 1 మా అమ్మ, 2 నా భార్య, 3 నా కూతురు. నా ఈ విశాలమైన వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు నా కూతురు. కానీ డెఫ్ అండ్ మ్యూట్, మాట్లాడలేదు, వినలేదు. ఇక నా భార్య ఒకప్పుడు నా పేదరికాన్ని అసహించుకొని వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, తను లేదు. అమ్మా, భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడన్నాడు ఒక మహానుభావుడు. నిజం. ఈ దేహం మా అమ్మ సృష్టి. ఈ ఆకృతికి ప్రాణం పోసింది మా అమ్మ, నన్ను పాలిచ్చి బ్రతికించింది. మా అమ్మ మాట్లాడితే అచ్చం తెలుగు వాచకం చదివినట్టే ఉంటుంది. ఎందుకమ్మా అలా మాట్లాడతాం, మామూలుగా మాట్లాడచ్చు కదా అంటారు. ఒరే నాన్న, మా నాన్నగారి పెంపకం అలాంటిదిరా అంటుంది. ఒరే నాన్న, నువ్వు అచ్చం తాతయ్య గారిలాగా ఉంటావురా అంటుంది. మా తాతయ్య గారు ఎలా ఉంటారో నాకు తెలియదు, నేను ఆయన చూడలేదు. కానీ మా తాతయ్యకి ప్రథమ కోపం ఒకట, నాకు నిలువెల్లా కోపం. మా అమ్మ జీవితంలో జరిగిన ఒక సంఘటన మా అమ్మ జీవితాన్ని కుదిపేసింది. అక్కడి నుంచి మొదలు పెడతాను, అక్కడి నుంచి ప్రారంభిస్తాను. సార్ ఏడిపించారు భాషా గారు. అయితే ఈ నాటక సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవా? ఆర్టిస్టులు కూడకట్టాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి, ప్రదర్శించాలి. టెక్నీషియన్లు ఉంటారు, వాళ్ళకి జాబులు ఉండవు, కొంతమందికి లేడీ ఆర్టిస్టులు కావాలి. మీకు నాటకం అంతా కూడా ఆర్థిక ఇబ్బందులతోనే, ఆర్థిక ఒడిదుడుకులతోనే నాటకం ముందుకు సాగుతుందండి. ఇప్పుడు నాటక రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఔత్సాహిక నాటక రంగంలో ఉన్నవాళ్ళు, కళాకారులే ఎక్కువ. అయితే లేడీ ఆర్టిస్టులు, మేకప్, సెట్, లైటింగ్ ఇవి చేస్తున్న వాళ్ళు, వాళ్ళంతా ప్రొఫెషనల్, అంటే దాన్నే వృత్తిగా చేసుకొని జీవిస్తున్నారు. వాళ్ళందరికీ మంచి ఆదరణ ఉందండి. వాళ్ళకి
ఈ పరిషత్తుల వలన వాళ్ళకి ఆర్థికంగా కొంత ఆదాయం వస్తుంది. అంటే సీజనల్గా ఇది పరిషత్తు జరిగేది ఒక 6 నెలలు జరుగుతుందండి. మనకి డిసెంబర్ అట్లా మొదలయ్యి మనకి జూన్ వరకు జరుగుతుంది. ఆ తర్వాత కూడా కొన్ని పరిషత్తులు కొన్ని ప్రదర్శనలు ఉంటాయి. అంటే దాన్ని ప్రొఫెషన్ చేసుకొని లైఫ్ని బాగా ఒక డిసిప్లిన్గా ఆర్థికంగా కూడా నిలదొక్కున్న వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. నేను పేరు చెప్పను కానీ గర్వంగా చెప్పుకోవచ్చు, నాటక రంగంలో ఒక తారస్థాయిలో ఉన్నటువంటి ఒక నటి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది ఆవిడ మీద. ఇది నేను గర్వంగా చెప్పుకుంటాను. అంటే ఆ స్థాయికి రావాలని కోరుకుంటున్నాను నాటక రంగంలో. ఇప్పుడున్నటువంటి నటీమణులు కూడా చాలా డిసిప్లిన్గా, ఫైనాన్షియల్ డిసిప్లిన్, అది మామూలు డిసిప్లినే కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్, జాగ్రత్తగా వచ్చిన దాన్ని సమకూర్చుకొని ఒక ఇల్లు కట్టించుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని ప్రయోజకులను చేసుకొని వాళ్ళని చదివించి మంచి ఒక స్థాయిలో తీసుకెళ్ళిన సందర్భాలు చాలామంది ఉన్నారు. ఒక నటి ఆవిడ రంగస్థలంలో నటించి తర్వాత సినిమాలో కూడా చేస్తూ వాళ్ళ అమ్మాయిని డాక్టర్ చదివిస్తుంది, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది. వెరీ గుడ్. వాళ్ళని చూస్తే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది అయితే ఇందులో ఎవరైతే నిర్మాతలు ఉండరు, దర్శకుడో రచయితో నిర్మాత అవుతాడు, అతనికి చేతి వాటం తప్పదు. అంటే మేమంతా నాటకం చెయ్యాలి అంటే నాటకానికి కొంత మనం ఫైనాన్షియల్గా ముందు పెట్టాలి. లేడీ ఆర్టిస్ట్ను టెక్నీషియన్ని కలుపుకొని వెళ్ళాలి కాబట్టి మీకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. పరిషత్తులు ఇస్తున్నది అటు పారితోషికం చాలా తక్కువ అండి. ఒక చోట తక్కువ వస్తుంది, ఒక చోట ప్రైజ్ మనీ వస్తుంది, ఒక చోట రాదు. ఒక సంవత్సరం లోటు బడ్జెట్లో ఉంటుంది, ఇంకో సంవత్సరం కొంత సర్ప్లస్ ఉంటుంది. ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాని అన్నిటికీ ప్రిపేర్ అయ్యే మేము నాటకానికి సిద్ధపడతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము మిగిలిన అలవాట్లో అంటే ఇక వేరే వ్యాపకం ఉండదండి, మాకు నాటకమే వ్యాపకం ఉంటుంది. కాబట్టి మాకున్నటువంటి సేవింగ్స్లో కొంత పార్ట్ దీనికి కేటాయిస్తున్నాం. ఇది కొంతమంది ఏం చేస్తారు, బాగా వాళ్ళ సర్ప్లస్ ఉంటే దాన ధర్మాలు చేస్తారు, లేదా అన్నదానాలు పెడతారు, లేదా వృద్ధ ఆశ్రమాలకి ఇస్తూ ఉంటారు. నాటక రంగానికి ఇచ్చామనుకుంటాం అలా, అంతే. మా బాలోత్సవాలు 20,000 ఇచ్చారు కదా మీరు. మా బాలోత్సవాలు కూడా 20,000 ఇచ్చారు కదా మీరు. ఇచ్చానండి, ఎందుకంటే నేను గర్వంగా చెప్పుకుంటాను. డబ్బులు కాదు, బాలరంగం మీద ప్రేమ, బాలల మీద, బాలోత్సవం చేస్తున్న నిర్వాహకుల మీద వాళ్ళు చేస్తున్న ఆ క్రమశిక్షణ చేసే తీరును చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇచ్చాను డొనేషన్. అయితే మీ ఆర్థిక దృష్ట్యా 20,000 ఇవ్వాల్సిన పరిస్థితి కాదు యాక్చువల్గా మాకు. మీరు అన్నట్టు ఏంటంటే ఇతర దాన ధర్మాల బదులుగా మీరు కళారూపాలకి వెచ్చించటం. అంటే నేను బీ ఫ్రాంక్, ఇప్పుడు మీరు ఇదొక్కటే నేను ఇప్పుడు మీడియా ముందు చెప్పుకుంటున్నాను కానీ బాలోత్సవం ఇచ్చానని నేను చేసేవన్నీ కూడా చాలా అంటే నేను ఎక్కువ ఎక్స్పోజర్ కూడా నేను చెప్పాను కాబట్టి మీరు చెప్పలేదుగా ముందు, నేనుగా చెప్పింది. నేను నా కుటుంబ సభ్యులు, మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ అందరం మేము కొంచెం హెల్ప్ చేస్తూనే ఉంటాం కానీ అవి ఎక్కడ మేము ప్రకటించుకోం. ఓకే, అది సరే. నాటక రంగం నుండి సినిమా రంగానికి ఎలా వెళ్ళారు? యాక్చువల్గా చదువుకునే రోజుల్లో సినిమా రంగానికి వెళ్ళాలని ఒక ప్యాషన్ ఉండేది. నాకు కనుక బ్యాంక్ జాబ్ రాకపోయినట్లయితే సినిమా వెళ్ళిపోయి ఉండేవాడిని. బ్యాంక్ ఉద్యోగం వచ్చిన తర్వాత బ్యాంక్ ఉద్యోగము కుటుంబము బాధ్యతగా తీసుకొని మనం నాటకాన్ని ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి అటు వెళ్ళలేకపోయాం. కానీ నాకు అదృష్టం ఏంటంటే నా నాటకం చూసే సినిమా రంగానికి నన్ను ఆహ్వానించారు. ఫస్ట్ ఏ సినిమా అండి? ఫస్ట్ మహాత్మా. శ్రీకాంత్ హీరో, కృష్ణవంశీ గారు డైరెక్టర్. ఓకే. తర్వాత బాణం గంధం నాగరాజు గారు, ఆయన దానికి స్క్రిప్ట్ వర్క్ చేస్తుంది, ఆయన రికమెండేషన్తో నేను చేశాను. కానీ ఫస్ట్ మహాత్మా చేసిన రిలీజ్ అవడం మాత్రం బాణం ముందుగా రిలీజ్ అయింది, తర్వాత మహాత్మా రిలీజ్ అయింది. ఎన్ని మూవీస్ అంటే ఇప్పటి వరకు చేశారు? నేను ఇప్పుడు 30 సినిమాలు చేశాను. 30 సినిమాలు. టీవీ సీరియల్స్ ఒక 7-8 చేశాను. టీవీ సీరియల్స్లో లీడ్ క్యారెక్టర్స్ చేశాను. సినిమాల్లో మీరు చేసిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటి? మీ క్యారెక్టర్ బాగా నచ్చిన సినిమా అంటే అది ఇంకా రిలీజ్ కాలేదు, దావత్ అని ఒక సినిమా చేశానండి. చాలా మంచి క్యారెక్టర్ అది, చాలా బాగా. అంటే నాకు అది రిలీజ్ అయితే ఒక మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నాను. దావత్ హీరో ఎవరు? హీరో అతను కేర్ ఆఫ్ కంచరపాలెం మోహన్ భాగత్. ఓకే. డైరెక్టర్ అతను హరీష్ శంకర్ అని తను చేశాడు. అమ్మాయి శరణ్య
హీరోయిన్, మేము ముగ్గురు లీడ్ క్యారెక్టర్స్, ఒక బాబు, మొత్తం ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. మంచి సినిమా అండి, కానీ నాకు బాగా ఇన్స్పైర్ అయింది చేసిన సినిమా అది. నాటక రంగం, సినిమా రంగం ఈ రెండింటిని పోల్చి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సినిమా రంగం అంటే అది ప్రొఫెషన్ అండి. సినిమా మాత్రం నేను డబ్బులు తీసుకునే చేస్తా, నాటకంలో డబ్బులు పెట్టి చేస్తా. నాటకాలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు, సినిమాల్లో ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు అనుకోవచ్చు మేము అలా. ఒక అనుభవం నాకైతే కళ్ళ మీద నీళ్ళు వచ్చేసాయి. ఒక సినిమాకి నేను పేమెంట్ అడిగాను, పెద్ద అమౌంట్ అడిగాను. ఆయన ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే, జనరల్గా బార్గెన్ చేస్తారు, నెగోషియేట్ చేసి తగ్గించాలని చూస్తారు. ఆయన ఒకటే మాట అన్నాడు, తీసుకోండి సార్, మీరు అడిగింది తీసుకోండి, నాటకానికి మీరు ఇన్ని లక్షలు పెట్టుంటారు అని ఆయన అంటే నేను అసలు నా కళ్ళు చెమకిలే నిజంగా. అంటే ఆ నిర్మాత ఎవరండి? అంటే మంచి మాట కూడా చెప్పొచ్చు కదా అని. ఇంకా కాన్ఫిడెన్షియల్గానే ఉంచాలి. ఓకే, ఇచ్చారు, అడిగంత ఇచ్చేసారు ఇక అంతే. ఇంకా ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు, నెగోషియేట్ చేయలేదు, ఎంత అడిగానో అంత ఇచ్చేసాను. నాటక రంగంలో కానీ సినిమా రంగంలో కానీ మీరు బాగా ఇబ్బంది పడ్డ సంఘటన, ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్కి అనుకున్నది ఏమన్నా ఉందా? నాటకానికి నేను ఎప్పుడు ఇబ్బంది అనుకోలేదండి. మేము ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయ్యి వెళ్తాం. సినిమా రంగానికి వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బందులు, కొన్ని అవమానాలు ఉంటాయండి, ఉంటాయి. ఈ ఇండస్ట్రీలో ఏ యాక్టర్ తీసుకున్నా సరే వాళ్ళకొక ఎక్కడో చోట ఒక అనుభవం ఉంటుంది. చెప్పండి, అనుభవం చెప్పండి. చెప్పొచ్చు అండి, చెప్పండి. ఏం లేదు. ఎక్కడ ఉంటుందంటే సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక రకమైన గౌరవం ఉంటుంది, ఒక రకమైన గుర్తింపు ఉంటుంది. ఒక్కోసారి అడిగితే మంచినీళ్ళు కూడా ఇవ్వరండి, మంచినీళ్ళు బాటిల్ కూడా ఇవ్వరు. పక్క ఆర్టిస్ట్కి ఫ్రూట్ సలాడ్ ఇస్తారు, నేనున్నా అది ఏమయ్యా ఏంటి నాకు ఇవ్వకుండా పెడుతున్నావు అని అడిగితే అది ఆర్టిస్టులకి అండి అన్నాడు. అంటే నేను ఆర్టిస్ట్ కదా, అప్పటికే థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అలా ఉంటుంది ఆ ట్రీట్మెంట్. అది అక్కడ మనం ఎవరిని కూడా తప్పుపడడానికి అవకాశం లేదండి. ఇండస్ట్రీ అంతే. సావిత్రి గారికి తప్పలేదు, నాజర్ గారికి తప్పలేదు, భాష ఎంత అండి. సావిత్రి గారినే ఒక షూటింగ్లో ఆవిడ ఎక్కడ చెట్టు కింద కూర్చోబెట్టారు. మురళీమోహన్ గారు చూసి వాళ్ళని పిలిచి చివాట్లు పెట్టి తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చోబెట్టారు. పక్కన తన టేబుల్ వేసి అక్కడ భోజనం వడ్డిచ్చారు. అలా ఉంటుంది, లైన్లో నుంచో పెడతారు. కానీ ఇవన్నీ తప్పవండి. నాటకం వేరు, సినిమా వేరు. నాటకంలో అది ఆ వేరు, ఒక కుటుంబంలో మనం ఫ్యామిలీ లాగా ఉంటుంది. సీరియల్స్లో మరలా వేరండి. సీరియల్స్లో అందరు కలిసిపోతారు ఆర్టిస్టులు. అక్కడ హీరో అని కానీ మరో నాటకం అలాగే ఉంటుంది, అక్కడ కూడా ఒక నాటకంలానే ఉంటుంది. అందరు కలిసి ఒక చోట భోజనం చేయటం, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి అందరికి వడ్డించుకొని తినటం, అట్లా ఒక ఉంటుంది. బాగా నచ్చిన దర్శకుడు ఎవరు మీకు? నాకు అంటే నేను చేస్తున్న దర్శకుడు, మీరు పనిచేసిన వాళ్ళలోనే కృష్ణవంశీ గారు అండి. నేను మహాత్మా నేను యాక్ట్ చేశాను అనటం కంటే కూడా నేను నేర్చుకున్నాను అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన టెక్నికల్గా షార్ట్ పెట్టడం కానీ, సీన్ని ఇంప్రూవైజ్ చేయడం కానీ, అది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. షూటింగ్లో నా క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా నేను అక్కడక్కడే పక్కనే పరిసరాల్లో ఉండేవాడిని. షూటింగ్ జరుగుతూ నా క్యారెక్టర్ ఉండదు, నేను ఎక్కడో చెట్టు కింద పోయి కూర్చోవచ్చు. కానీ అలా కాకుండా నేను ఆ మానిటర్కి దూరంగా ఉండేవాడిని, ఉండి అబ్జర్వ్ చేస్తుండేవాడిని ఎట్లా టేకింగ్ ఎలా ఉంది అని. ఎందుకంటే ఆ సినిమాలో వాడిన టెక్నికల్గా కెమెరాలు కానివ్వండి, జిమ్మి చిప్ కానివ్వండి, లేకపోతే స్టడీ క్యామ్ కానివ్వండి, ఇవన్నీ నాకు అంతకుముందు తెలియదు. అసలు నాకు ఓనమాలు కూడా తెలియదు. అవన్నీ నేను మహాత్మా సినిమాలో నేను తెలుసుకోగలిగాను. ఇంకొకటి, ఆయన షూటింగ్ స్టార్ట్ చేసే ముందే మమ్మల్ని ఆర్టిస్ట్ అందరినీ కూర్చోబెట్టి, జయప్రకాష్ రెడ్డి గారు, నేను, రఘు, ఇంకా ఆర్టిస్ట్ మొత్తం ఒక 15 మంది ఆర్టిస్టులు, మా సంబంధించిన సీన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత మా క్యారెక్టర్స్ని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసి, ఈ క్యారెక్టర్తో ఇది నీ రిలేషను ఇలా ఉంటుంది అని చెప్పింది.
ఇదే అంటే ఒక 15-20 నిమిషాలు ఒక ఇంట్రడక్షన్ ఒక క్లాస్ తీసుకున్నారు. అది ఒక ఎక్స్పీరియన్స్. రెండవది ఇంద్రరెడ్డి మోహన్ కృష్ణ గారు, నేను బాగా ఇష్టపడాను. ఆయన కూడా చాలా టెక్నికల్గా మంచిగా ఉంటాయి మూవీస్ అవి. ఆయన సినిమాలు నేను గోల్కొండ హై స్కూల్ చేశాను. గోల్కొండ హై స్కూల్ తర్వాత రీసెంట్గా ఇది మన ప్రియదర్శి హీరోగా ఏమంటే సారంగపాణి జాతకం, అది కూడా మనకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాది చిన్న క్యారెక్టరే, ఒకరోజు క్యారెక్టరే సారంగపాణి జాతకంలో. కాంబినేషన్ ప్రియదర్శి గారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నది. అయితే ఆయన ఒక పెద్ద స్టార్ హోటల్లో స్క్రిప్ట్ రీడింగ్ పెట్టారు. ఆర్టిస్ట్ అందరినీ మొత్తం అంటే ఆ సినిమాలో యాక్ట్ చేసే ఆర్టిస్టులు అందరినీ అందరినీ పిలిపించారు. అందరూ భరణి గారు వచ్చారు, హీరో వచ్చారు, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తర్వాత హీరోయిన్లు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూర్చున్నారు రౌండ్ టేబుల్ లాగా. స్క్రిప్ట్ రీడింగ్ స్టార్ట్ చేశారు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చదవాలి. నాటకానికి రీడింగ్ ఉండేదండి. నాటకంలో మామూలుగా రీడింగ్ ఉండే, స్క్రిప్ట్ రీడింగ్ ఉంటుంది. స్టార్ట్ చేసేది ముందు స్క్రిప్ట్ చదవాలి. అలా సినిమాకి చదివించి అందరూ కూడా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చదవాలి. కరెక్షన్స్ కూడా అందరూ అందరినీ ఒక కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టేసి లాక్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్ గారు. అన్నాళ్ళు పట్టింది అది ఒకరోజే మార్నింగ్ టు ఈవినింగ్ సెషన్ అంతే. అద్భుతం. నాకు అదైతే ఇంకా చాలా బాగా నచ్చింది. సరే, మట్టి మనుషులు ఏదో ఈ మధ్య ఒక ప్రయోగం చేశారు మీరు. ఎంతమంది ఆర్టిస్టులు దాంట్లో? 50 మంది అండి, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కలిపి. ఎన్ని చోట్ల ఆడారు అది? ఇది 10 ప్రదర్శనలు ఆడాం. 10. ఓకే, కాస్ట్ కూడా ఎక్కువ అనుకుంటా కదా? 2.5 లక్షలు అవుతుందండి ఒక. మట్టి మనుషుల ప్రేరణ ఏంటి మీకు? ప్రేరణ అంటే ఇది వాసిరెడ్డి సీతాదేవి గారి నవల. ఓకే, అద్భుతమైన నవల. 14 భాషల్లో దాన్ని అనువదించారు. అది రీసెంట్గా హిందీలో కూడా ట్రాన్స్లేట్ అయింది. కానీ మట్టికి మనిషికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసేదండి అది. మన దాంట్లో మన మూలాలు ఉన్నాయి, మన మట్టి వాసన కనిపిస్తుంది, అందుకే అది చేసింది. పడమటికాలు కూడా ఒక రైతు సంబంధించిన. రైతు భూమి అనేది ఎప్పటికీ మనకు కావాల్సిన శాశ్వతమైనటువంటి చిరునామాలండి మనవి. దాన్ని ఏదైనా మీరు దాన్ని వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్లు చేసిన ఏదో చేస్తున్నారు, కానీ ఎప్పటికీ మనకు కావాల్సిన శాశ్వతంగా మనలాంటి జియోగ్రఫికల్ కండిషన్ ఉన్నటువంటి మన భారతదేశంలో మట్టికి మనిషికి అనుబంధం ఉంది. భాస్కర్ గారు, చివరిగా నాటకం గురించి ఈ సమాజానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? నాటకాన్ని ప్రేమించే వ్యక్తిగా. నాటకాన్ని ప్రేమించే వ్యక్తిగా అంటే నాటకం టికెట్ కొని నాటకం చూడండి, నాటకాన్ని ప్రోత్సహించండి. మీరు సినిమా ఎలా అయితే టికెట్ కొని చూస్తారో నాటకాన్ని కూడా టికెట్ కొనండి. ఓకే, నాటకం కుటుంబ సమేతంగా చూడండి. ఇందులో అశ్లీలం ఉండదు, డబుల్ మీనింగ్లు ఉండవు. తర్వాత చిన్నపిల్లలకి ఏ సర్టిఫికేట్ లాగా యూ సర్టిఫికేట్ లాగా అట్లా ఉండదు. అందరూ కుటుంబ సమేతంగా చూసే నాటకం. తెలుగు నాటకాన్ని బాగా ప్రోత్సహించాలండి. ఇతర భాషా నాటకాల్లో నాటకం చాలా హెచ్చు స్థాయిలో ఉంది. నేను కేవలం బెంగాలు, కలకటాలో నాటకం చూడటం కోసమే నేను అభినయ శ్రీనివాస్ వెళ్ళాము. 3 రోజులు ఉన్నాం అక్కడ. చూస్తే నాటకం చూడాలంటే రవీంద్ర భారతి లాంటి స్టేజ్ అక్కర్లేదండి. భువనచంద్ర టౌన్ హాల్ అంటే పెద్ద హాల్ అక్కర్లేదు. 100-200 మంది సీటింగ్ కెపాసిటీతో ఉన్న మినీ ఆడిటోరియంస్ చాలు. ఓకే, ఇప్పుడు నా స్లోగన్ కూడా ఏంటంటే యంగ్ థియేటర్స్, యంగ్ ఆడియన్స్ కావాలండి. అది అంటే యువకులకి, యువతరానికి నాటకం చూపించాలి. అది కూడా ఎలా ఉండాలంటే స్పేస్ 200 మంది. దాన్ని ఎలా అంటే ఒక రంగభూమి అని ఒక హైదరాబాద్లో ఒక ఆడిటోరియం ఉంది. అలానే కలకటాలో ఆడిటోరియం ఉంది. కలకటాలో ఆడిటోరియం అంటే పెద్ద ఆడిటోరియం కాదు, ఇంట్లోనే ఒక ఫ్లోర్లో ఒక రివాల్వింగ్ స్టేజి, ఒక 50 మంది ఆడియన్స్ కూర్చుంటారు. అందులోనే ఒక కాఫీ షాప్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, తర్వాత క్లాస్ రూమ్ ఉంటుంది, అది రెసిడెన్స్ ఉంటుంది. అన్నీ ప్రొవైడ్ చేసుకొని నాటకం చేసుకుంటున్నారు. ఎవరన్నా బయట వాళ్ళు వెళ్ళి నాటకం చేయాలంటే 2000 ఇస్తే చాలు. రెంట్ 2000 టికెట్ పెడతారు. ఫ్రీగా ఎవరికి నాటకం చూపించరు. ఆడియన్స్ ఎక్కువ మంది వచ్చారనుకోండి 2వ షో పెట్టుకోవచ్చు. నేను హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీతో ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసాను. తర్వాత నేను అక్కడ ఉన్నటువంటి కొంతమంది థియేటర్ పర్సన్స్తో కలిసి చేశాను. ఎస్పెషల్లీ బాంబే టైలర్స్ టికెట్ పెట్టాం, హౌస్ఫుల్ బోర్డు పెట్టాం. నాటకం చూస్తారండి. దాన్ని ఏంటంటే పబ్లిసిటీ, మోటివేషన్ ఉండాలండి.
సినిమాకు ఈరోజు సినిమా ఏ సినిమా తీసినా సరే ₹1,00,00,000 సినిమా అయితే 50 లక్షలు పబ్లిసిటీ పెట్టుకోవాలి. ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు? ఎవరికి రీచ్ కావాలో వాళ్ళ వరకు రీచ్ కావాలి. నాటకం కూడా అంతే కావాలండి. నాటకం కూడా అలా వెళ్ళాలి. తర్వాత నాటకానికి నేను నిర్వహించే వాళ్ళకి, నటులకి, దర్శకులకి చెప్పే మాట ఏంటంటే సమయపాలన అవసరం. నాటకం 7 అంటే 7 గంటలకు చూపించాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్ అంతా కూడా ఎలైటెడ్ ఆడియన్స్. టైం అంటే గడియారంతో పరిగెడుతున్నారు. కొంచెం లేట్ అయినా ఆ టైంని ఇంకో చోట మరి వాళ్ళు ఎక్కడి నుంచో ఉరుగులు పరుగులతో వచ్చి నాటకం చూడటానికి వస్తారు. వచ్చిన తర్వాత 7 స్టార్ట్ కాకుండా 9 స్టార్ట్ అయిందనుకోండి, 2 అవర్స్ లేదా అరగంట వేస్ట్ అయినా సరే వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మనం వృధా చేసినట్టే కదా. అందుకని సమయానికి నాటకం ప్రారంభించాలి. నాటకం ఎఫెక్టివ్గా చేయాలి, ప్రొఫెషనల్గా చేయాలి. ప్రొఫెషనల్గా చేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు టికెట్ కొనేవాడు నాటకం చూస్తున్నాడంటే నువ్వు ఏది చూపించినా చూస్తానంటే కుదరదు. అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు ఒక మంచి సబ్జెక్టు, మంచి విజువల్ ట్రీట్మెంట్ ఉంటే ఎంజాయ్ చేస్తాడు, 10 మందికి చెప్తాడు, 10 మంది తీసుకొచ్చి చూపిస్తాడు నాటకాన్ని. థ్యాంక్ యూ భాషా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా రాకీ మీడియా ఇంటర్వ్యూలో సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.